నమస్కారం అండి. జై గురుదేవ్. ఈరోజు మనం ఆ, 7వ జ్ఞానపత్రం నంబర్ 7 జ్ఞానపత్రం చూద్దాం. ఫైర్ అగ్ని. ఇది ఎక్కడ జరిగిందంటే జూలై 24వ తేదీ 1995 మాంట్రియల్ ఆశ్రమ్, ఆంటేరియో, కెనడా. అక్కడ జరిగింది. ఏం చెప్తున్నారు గురుగారు? మన ఇంద్రియాలు అగ్ని లాంటిది, మన జీవితం కూడా అగ్ని లాంటిదే. ఈ ఇంద్రియం లోపల ఏమి వేసినా కూడా అది దహించి వేస్తుంది. ఓకే. సో ఆ, అందుకే ఇప్పుడు చూడండి, మంచి పరిమళాన్ని కలుగజేసేటువంటి దాన్ని అగ్నిలో వేస్తే అది మంచి పరిమళాన్ని ఇస్తుంది. కొన్ని అగ్నిలో కాల్చినప్పుడు అంత మంచి పరిమళాన్ని ఇవ్వదు, అసహ్యమైన పరిమళం వస్తుందన్నమాట. ఓకే. అలాగే జీవితంలో ఉమ్, ఆ, జీవితాన్ని ముందుకు తీసుకోవాలన్నా అగ్ని ఒక ఇప్పుడు ఒక అగ్ని ఉంది, వెలుగునిస్తుంది. అలాగే ఇంటిని కూడా కాల్చివేస్తుంది అది. ఒక అగ్ని ఇంటి లోపల ఒక వెచ్చదనాన్ని ఇస్తుంది, ఇల్లును కూడా కాల్చివేస్తుంది. అది రెండు ఉన్నాయి దాంట్లో. ఉత్సవం ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు చూడండి, కొన్ని సెలబ్రేషన్ చేస్తుంటారు, మధ్యలో మధ్యలో అగ్ని వేసుకుని దాని చుట్టూ డ్యాన్స్ చేస్తుంటారు. అది ఉత్సవం లాగా. అలాగే ఒక శవం కాలుతున్నప్పుడు అది దుఃఖం అన్నమాట. అక్కడ కూడా అగ్ని ఉంది. మనము ఎటువంటి అగ్ని, మనము మనము ఎటువంటి అగ్ని, మన మన యొక్క ఆ, సాంగత్యము, అది చూడాలి మనము. ఎక్కువ పొగ మరియు కాలుష్యం క్రియేట్ చేసేటువంటి అగ్నియా, లేకపోతే ఒక మంచి కర్పూరం కాలుస్తున్న అగ్ని ఉంది చూడండి, అది వెలుగునిస్తుంది, మంచి పరిమళాన్ని కూడా ఇస్తుంది. అటువంటి అగ్ని మనము, అది చూడాలి అని చెప్తున్నారు గురుగారు. ఒక సెయింట్ అంటే ఒక సంత, ఒక మహాత్ముడు, ఆ, అతను కూడా వెలుగునిస్తాడు. ఎటువంటి వెలుగు? ప్రేమ అనే వెలుగునిస్తాడు. ఓకే. అతను అందరికీ స్నేహితుడు. ఎందుకంటే ఇంకోరికి ఒక ప్రేమ అనే వెలుగునిస్తూ ఉంటాడు అతను. ఎప్పుడు మన ఇంద్రియాలు మంచి పనిలో నిమగ్నమై ఉంటుందో అప్పుడు అది వెలుగునిస్తుంది, ప్రకాశాన్ని ఇస్తుంది అందరికీ. ఎప్పుడు చెడు పనుల్లో అది నిమగ్నమై ఉంటుందో ఆ, మనకు మరియు మన చుట్టూ ఉండే వాళ్ళకు కూడా దుఃఖాన్ని మనం ఇస్తామన్నమాట. అర్థమవుతుంది కదా? అందుకే ఉం, అందుకే మన లోపల ఉన్న అగ్ని ఉంది కదా, దీన్ని మార్చాలంటే సంయమనం పాటించాలి. ఇప్పుడు మనం సంయమం గురించి, సంయమం అంటే ఏమిటి, సంయమనం అంటే ఏమిటి అనే దాని గురించి నెక్స్ట్ ఒక జ్ఞానపత్రంలో మనం మాట్లాడుకుందాం. నమస్కారం అండి. ఓం నమః శివాయ.